ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక భిన్నం మరియు లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ డాష్కి సమానం. సో ఒక భిన్నం అంటే మనం ఎక్స్ బై వై తీసుకుందామండి. ఎక్స్ బై వై లవహారాలను తారుమారు చేస్తే మనకి వై బై ఎక్స్ వస్తుంది. వీటి లబ్ధం ఎల్లప్పుడూ కూడా 1కి సమానం అవుతుంది. 1కి సమానం అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2 అండి. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్తామంటే గుణకార విలోమం అని కూడా అంటామండి. దీన్ని గుణకార విలోమం. లవహారాలను తారుమారు చేసినప్పుడు వచ్చే భిన్నాన్ని మొదటి భిన్నానికి గుణకార విలోమం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లవహారాలను తారుమారు చేయకుండా కాకుండా గుణకార విలోమాన్ని కూడా మెన్షన్ చేసినప్పుడు మనకి దాని లబ్ధం ఎల్లప్పుడు కూడా 1కి సమానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ బై వై అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం మరియు ఏ గ్రేటర్ దెన్ 0 అయితే క్రింది వాటిలో ఏది సరైనది? ఎక్స్ బై వై అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం. ఎక్స్ వై బై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం, ఎందుకంటే ఇది పాజిటివ్. ధనాత్మక క్రమభిన్నం. క్రమభిన్నం అంటే ఫస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. క్రమభిన్నం అంటే లవం చిన్నగా ఉండాలి, హారం పెద్దగా ఉండాలి. ఇలా ఉంటే దాన్ని మనం క్రమభిన్నం అంటాం. ఇలా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి, ఆహారం పెద్దగా ఉండి లవం చిన్నగా ఉంటుందని అపక్రమ భిన్నం అంటాం. సో క్రమభిన్నంలో ఒకటి ఇచ్చిన దానికి ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం. ఇప్పుడు ఏ అనేది అనదర్ నెంబర్ దట్ గ్రేటర్ దెన్ 0. సో 0 కంటే పెద్ద విలువ అంటే పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ అంటే మనం 1, 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3, ఎక్స్ బై వై ఈక్వల్ టు 2/3. ఇచ్చిన కండిషన్స్ 1 by 1 చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ విచ్ మీన్స్ 2 + 3 బై వై ప్లస్ ఏ 3 + 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు xy బై ఎక్స్ బై వై మీన్స్ 2/3 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఇది గ్రేటర్ దెన్ అవుతుంది కానీ ఈక్వల్ కాలేదండి, ఎందుకంటే ఇది 5/6 వస్తుంది. ఇది గ్రేటర్ దెన్ 2/3 బట్ నాట్ ఈక్వల్ టు. సో ఫస్ట్ కండిషన్ తప్పు. సో అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై చేసినప్పుడు పెద్దగా వస్తుంది కానీ చిన్నగా రాదు. సో ఇది కూడా తప్పు. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ కండిషన్ కరెక్ట్ అండి. థర్డ్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ ఏ అంటే 2 - 3 వస్తుంది, వై మైనస్ ఏ అంటే 3 - 3 వస్తుంది. సో ఇది 2/3కి కండిషన్ తప్పు, ఎందుకంటే కింద 0 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా కూడా మనం తీసుకోలేం. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవచ్చు మనం? నెక్స్ట్ కేస్, లాస్ట్ కేస్ ఈజ్ ఎక్స్ బై ఏ, ఎక్స్ ప్లస్ ఏ విచ్ మీన్స్ 2 + 3 బై 3 + 3. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2/3. వై? బికాస్ 5/6 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2/3. సో మనం లాస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అండి. సో ఇటువంటి కేసులో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ధనాత్మక క్రమభిన్నం అంటే ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుంటున్నాం. అండ్ అనదర్ నెంబర్ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే 3 or 4 మన ఇష్టమైన నెంబర్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కేసెస్ని సెట్ చేసినప్పుడు ఇది ఆప్షన్స్ వైజ్గా వెళ్ళాలండి. ఎందుకంటే మనకి ఇచ్చింది ఆప్షన్ వైజ్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ అడగట్లేదు. ఆప్షన్స్ కాబట్టి 1, 2, 3, 4 వరకు చెక్ చేయాల్సిందే, కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బీలు 2 సంఖ్యలు, వీటిలో ఒకటి సరి సంఖ్య మరొకటి బేసి సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? ఇది కూడా మళ్ళీ ఆప్షన్స్ వైజ్కి వెళ్ళాలండి. సో ఏ కామ బీలో 2 నంబర్లు అంటే ఒకటి 2, ఒకటి 3 తీసుకుందాం. 2 నంబర్లు, అందులో ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య. 3, 2 అయినా ప్రాబ్లం లేదు, ఇది ఒకటి సరి సంఖ్య ఇది ఒకటి బేసి సంఖ్య, ఏ నెంబర్స్ అయినా సరే. సో ఫస్ట్ మనం ఈ కేసు తీసుకుందాం, అది కూడా సేమ్ వస్తుంది. a⁴2b అనేది ఒక సరి సంఖ్య అని అంటుండు. a⁴2b అంటే 2 × 3. ఈ కేసులో సరి సంఖ్యనే, కానీ ఈ కేసుకి వచ్చేసరికి 3⁴6. సో 3⁴4 ఉంటే మనకి 81 వస్తుంది కాబట్టి లైక్ 2 ఉంటే అంటే ఈ కేసు అనేది తప్పని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మనకి 2,6 తీసుకుంటే కూడా మనకి ఆటోమేటిక్గా బేసి సంఖ్య రావడం జరుగుతుంది. లాస్ట్ అనేది బేస్ సంఖ్య వస్తుంది కానీ సరి సంఖ్య మాత్రం కాదు. సో ఇది తప్పండి. a + b ఒక సరి సంఖ్య, మనం తీసుకున్న 2 + 3 అనేది ఒక బేస్ సంఖ్య, సో అది కూడా తప్పే. అండ్ a⁴b అండ్ b⁴a సరి సంఖ్య. a⁴b అంటే 2³ × 3² 2³ 8, 3² 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. ఓకే, ఈ కండిషన్ ఓకే. సో ఇది ఆల్వేస్ సరి సంఖ్య రావడం జరుగుతుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే a⁴b × b⁴e అనేది ఆల్వేస్ ఒక సరి సంఖ్య రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేవి తీసుకున్నా కానీ మనకి కండిషన్ సాటిస్ఫై కావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ a⁴b × b⁴a అనేది ఒక సరి సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్,
123.123ని 1/123,000 చే భాగించగా భాగఫలం ఎంత? సో ఇది చూడడానికి పెద్దగా ఉంటాయి, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. 123.123ని 1/123 చే భాగించగా 1/123,000 చే భాగించగా. సో మనకు ఆన్సర్ కావాలి ఇక్కడ. సో ఇది 1/, ఉంది కాబట్టి పైకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 123.123 ఇంటూ 123,000. సో ఎప్పుడైతే 000 ఉందో ఈ పాయింట్ మనకి 3 పొజిషన్స్ ముందుకు జరుగుతుంది, విచ్ మీన్స్ 123 ఇంటూ 123 ఇంటూ 123. సో ఈ మల్టిప్లికేషన్ చేయాలి, కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ మస్ట్ బి 9 వస్తుందండి. లాస్ట్ నెంబర్ మస్ట్ బి 9 వస్తుంది. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 లేదు. సో ఈ రెండు కేసులో ఏదో ఒకటి కరెక్ట్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పాయింట్ ఉందండి 2.9 అని చెప్పి ఇక్కడ ఉంది. సో మనకి 2.9 అంటే మళ్ళీ ఇక్కడ పాయింట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇది అయిపోతుంది. అంటే మొత్తం మల్టిప్లికేషన్ కూడా మనకు అవసరం లేదు, చిన్నగా లాజిక్ ఉపయోగించినప్పుడు అక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు, అండ్ మిగతా రెండు ఆప్షన్లో 9 లేదు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 120,409ని వర్గమూలం కనుక్కోండి. అంటే 1,20,409కి వర్గమూలం. సో ఈ వర్గమూలం మన మెథడ్ నంబర్ సిస్టమ్ టాపిక్స్లో మనం హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసినాం, వీడియో చేసినాం. దానికి కావాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో ఈ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలి, 120,409. సో మనం కనుక్కోవాల్సింది వర్గమూలం కాబట్టి లాస్ట్ నుంచి రెండు నెంబర్ పైన ఒక లైన్ గీయండి, రెండు నెంబర్ పైన ఒక లైన్ గీయండి. సో రిమైనింగ్ మనకి 12 ఉంది. 12 కంటే ముందుండే పర్ఫెక్ట్ వర్గం, విచ్ మీన్స్ 3 × 3, 3 × 3 9, అండ్ 4 × 4 చేస్తే 16 వస్తుంది. 16 కావద్దు, దానికంటే ముందు ఉండే పర్ఫెక్ట్ వర్గం 9, 3 × 9 అనమాట. సో ఇక్కడ మనకి 12 - 3 3 వస్తుంది. రెండు నెంబర్స్ క్యారీ చేసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో దానికి మనం యాడ్ చేయాలి. సో 3 + 3, 3 + 3 is 6 అండి. 3 + 3 6 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదే నెంబర్తో ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 × 61, 62 × 62. ఇది ఈ నెంబర్ కంటే తక్కువ నెంబర్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు మనం 63 × 63, 64 దాకా పోయే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే 65 5 300 క్రాస్ అయిపోతుంది. సో 64 4 64 4 4 4 16 25, 256 వస్తుంది మనకి, 256. అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ 44 + 4 48 అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 44 ఉంటుంది, +4 చేస్తే 48. ఓకే, అండ్ లాస్ట్ నెంబర్స్ డివైడ్ చేసుకో, మనం కిందికి డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 64 + 4 విచ్ మీన్స్ 68. 68 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ని పెడితే ఆ నెంబర్ తోటి ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తో 4 ఏ విధంగా చేసినామో సేమ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 681 × 681. సో నియర్లీ 6 అనేది చేంజ్ ఉంటుంది. మనకి 48లో ఉంది కాబట్టి అది కంపల్సరీ 6 కంటే ఎక్కువ ఉండాలి, లేదా లాస్ట్కి 9 ఉంది కాబట్టి అది కంపల్సరీ 3 కావాలి లేదా 7 కావాలండి. 3 కావాలి లేదా 7 కావాలి. 3 తో చేస్తే 1800 చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 68 3 × 3 నియర్లీ 2000. ఇక్కడ మనకు ఉన్నది ఇక్కడ 4000. సో మస్ట్ బి 7 × 7 అనమాట. మస్ట్ బి 687 × 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4809. మనం మొత్తం కూడా చేయని అవసరం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చెక్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఆన్సర్ ఈజ్ 347. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇది వర్గమూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకుంటాం, అండ్ లాస్ట్ నుంచి రెండు నెంబర్ పైన ఒక లైన్ గీసుకుంటాం, అండ్ మిగిలిన నెంబర్లకి దానికంటే ముందు ఉండే స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేస్తాం. మిగిలిన నెంబర్ 12, దానికంటే ముందు ఉండేది 3, 3 3 9 వస్తే మనకి దానికంటే ముందుండే వర్గం వస్తుంది. సో రిమైనింగ్ 3 మిగులుతుంది, 04 డ్రా చేసుకున్నా. ఇక్కడ నెంబర్ 3కి 3 యాడ్ చేసినప్పుడు 6 వస్తుందండి. ఈ 6 పక్కన ఏ నెంబర్ పెడతామో అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 × 61. అలా చేసినప్పుడు ఈ నెంబర్ కంటే తక్కువ ఉండాలి. 64 × 4 దాకా వెళ్ళొచ్చు మనకి, ఎందుకంటే 65 తీసుకున్నప్పుడు 300 క్రాస్ అవుతుంది. సో 64 దాకా మనం వెళ్ళొచ్చు. 64 × 4 చేసినప్పుడు 256 వస్తుంది. ఈ 4 ఇక్కడ వేస్తాం. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. యాక్చువల్గా ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్లో కూడా 34 2 డిజిట్స్, ఫస్ట్ 34 33 35. సో ఇది కాదు ఇది కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందండి. ఇక్కడ కూడా ఆపేయచ్చు ఒకవేళ ఇక్కడ 32 ఉండుంటే. సో మనం అక్కడ 34 రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఈ 4కి 4 యాడ్ చేసినప్పుడు 68 వస్తుంది. 68 పక్కన మనకి 7 ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్కు 9 ఉంది కాబట్టి 9 రావాలంటే అయితే 3 3 9 వస్తుంది, ఆర్ 7 7 లాస్ట్ నెంబర్ 9 వస్తుందండి. సో ఈ రెండు కేసులో మాత్రమే 9 వస్తుంది మనకి, వేరే కేసులో రాదు. సో 3 తోటి కాదు, ఎందుకంటే 3 తోటి చేసినప్పుడు 12 నియర్లీ 2000 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 4800 ఉంది కాబట్టి కంపల్సరీ 7. ఇది కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఆన్సర్ ఇదే అవుతుంది కాబట్టి మనం 7 తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 347. దీనిపైన ఎగ్జాంపుల్స్ కోసం నంబర్ సిస్టమ్ వీడియోస్లో హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అనే మెథడ్ ఉందండి. దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఆ మెథడ్ ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్ 111111 ఈ యొక్క వర్గంలో 0 నుంచి 9 వరకు గల 10 అంకెలలో ఎన్ని అంకెలు ఉంటాయి? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ తీసుకుందాం. 11 × 11 అనే నంబర్ వర్గంలో 0 to 9 మధ్యలో ఎన్ని నెంబర్స్ రిపీట్ కాకుండా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 11 × 11 121. సో మనకి ఇక్కడ రెండు నెంబర్లు మనకు వచ్చిన నెంబర్ 1, 2 అండి. ఎందుకంటే 1 అనేది అగైన్ రిపీటెడ్. సో 1, 2 అనేది మనకు రావడం జరిగింది. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 2 నెంబర్స్ ఉంటాయండి. అది చిన్న ఎగ్జాంపుల్కి. ఇక్కడ మనకు సేమ్ క్వశ్చన్ 111111 అడిగాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1111 × 1111 చేద్దాం. విచ్ మీన్స్ 1111 × 1111 చేసినప్పుడు 1 2 3 4 1 2 3 2 1 అండి. 1 2 3 2 1. 1111 × 1111 ఆన్సర్ 1 2 3 2 1. విచ్ మీన్స్ ఇక్కడ మనకు 1, 2, 3 అనే 3 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. అండ్ మనకి 111 × 1111 చేసినప్పుడు 1 2 3 4 3 2 1. ఇది ఒక లాజిక్ అండి. ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 అనే డిఫరెంట్ నెంబర్స్ 4 వస్తాయండి. సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి 6 నెంబర్స్ అండి. 6 ones. ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 2 3 4 5 6 అగైన్ 5 4 3 2 1 వస్తుంది. అంటే మనకి డిఫరెంట్ నెంబర్స్ 1 2 3 4 5 6 అనే 6 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి మనకి. ఇది ఒక లాజిక్ అండి. లాజిక్ గుర్తుంచుకోండి. సో అక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయో అదే ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ ఇస్ 6. ఇదంతా మనకి నోటెడ్ ఉండాలి. చూడగానే ఆన్సర్ చేసేస్తాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆన్సర్ ఇస్ 6. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అండ్ వై అనేది ఒక కర్ణీయ సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం అని చెప్పి క్వశ్చన్ అండి. సో ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3. వై అనేది ఒక కర్ణీయ సంఖ్య అంటే √5 తీసుకుందాం అండి. ఇది ఒక కర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్, ఇది ఒక అకర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్. సో ఇటువంటి వాటికి ఎగ్జాంపుల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నంబర్స్ మనకు తెలియాలి. అకర్ణీయ సంఖ్య అంటే ఏంది, కర్ణీయ సంఖ్య అంటే ఏంది. అకర్ణీయ సంఖ్యకి 3గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కర్ణీయ సంఖ్యకి √5 తీసుకోవచ్చు. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ ఏమంటుందంటే x + y మరియు xyలు కర్ణీయ సంఖ్యలు. x + y ఏమవుతుందండి 3 + √5. ఇది ఒక కర్ణీయ సంఖ్య కరెక్టే. అండ్ x × y 3√5 ఇది కూడా ఒక కర్ణీయ సంఖ్య కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కంపల్సరీగా 2 కూడా రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే ఆపేయచ్చు. అది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు. లేదు అంటే సెకండ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. x, y మరియు x, y రెండు అకర్ణీయ సంఖ్యలు. ఇది అకర్ణీయ సంఖ్య కాదండి, కర్ణీయ సంఖ్య. సో ఈ ఆప్షన్ తప్పు. xy కరణి మరియు x + y కరణి లేదా అకరణి. లేదా అనే ఆప్షన్ లేదండి, ఓన్లీ కరణి. రెండు కూడా కరణులు మాత్రమే కరెక్ట్. x + y అకరణి మరియు ఇక్కడ అకరణి వచ్చింది కదండి. సో ఇది కూడా తప్పు. సో ఈ విధంగా మనకి మిగిలిన ఆప్షన్స్ 3 కూడా తప్పు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ 100% కరెక్ట్. సో సబ్జెక్ట్ అంటే మనకి నంబర్ సిస్టమ్స్ పైన గ్రిప్ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకంలో ప్రతి పేజీని 60 వరుసలు ఉంటాయి. ఒక పాఠంలో 125 పేజీలు ఉంటాయి. ఆ పుస్తకంలో 5 పాఠాలు ఉన్నాయి. అటువంటి 20 పుస్తకాలు కలిస్తే ఒక బాండ్ అవుతుంది. అయితే 30 లక్షల వరుసలను ఎన్ని బాండ్స్లో ఏర్పరచవచ్చు? ఇది క్వశ్చన్ చదవడానికి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజీలో లైన్స్ ఉంటాయి. లైన్స్ ఒక పేజీలో 60 లైన్స్ ఉంటాయి. అటువంటి 125 పేజెస్ ఉన్నాయి. అండ్ ఆ పుస్తకం మొత్తంలో 5 లెసన్స్ ఉన్నాయి. అండ్ అటువంటి 20 బుక్స్ కలిస్తే ఒక బాండ్ ఏర్పడుతుంది అంట, ఒక బౌండ్ ఏర్పడుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలండి. ఇచ్చిన నెంబర్స్ మొత్తం రాసుకోవాలంటే మనకి 60 × 60 వరుసలు 125 పేజెస్ అండ్ 125 పేజెస్ 5 బుక్స్ 5 లెసన్స్ అండ్ 20 బుక్స్. ఇది మనకి పైన వస్తుందండి. సో కింద వచ్చేసి మనకి 30 లక్షల వరుసలు అని చెప్పన్నాడు. సో 30 లక్షల వరుసలు అంటే 30 లక్షల నెంబర్ వస్తుంది. 30 lakhs ఈజ్ డివైడెడ్ బై గివెన్ నెంబర్ 60 × 125 × 5 × 20. ఇది చేసే కావాల్సిన ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. 0 0 గెట్ క్యాన్సల్. అండ్ 6 × 5 30 వస్తుంది. సో 30ని మనం డైరెక్ట్ 1గా కౌంట్ చేస్తే 1000 మిగులుతుంది. అగైన్ 125 1s 125 8s 125 8s 1000 అండ్ 2 1s 2 4s. సో ఆన్సర్ ఇస్ 4. క్యాల్కులేషన్ చేయడం రావాలి అండ్ కరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. ఇక్కడ 30 లక్షలు వరుసలు కాబట్టి పైన తీసుకుంటున్నాం. అండ్ ఈచ్ అంటే మనకు కావాల్సిన బౌండ్స్ కదా. ఈ బౌండ్స్ అంటే ఫస్ట్ 30 lakh తీసుకొని కింద వచ్చేసి మనకి ఇచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్ తీసుకుంటాం. అది తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1 నుండి 199 నెంబర్ టైప్ చేయడానికి ఎన్నిసార్లు కీబోర్డ్ నెంబర్స్ని ప్రెస్ చేస్తాడు? సో ఇప్పుడు మనకి యాక్చువల్గా 1 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే ఒకసారి 1 కొడితే సరిపోతుంది. అండ్ 5 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 1 time 5ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ 52 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 5
అండ్ 2 అంటే కీబోర్డ్ మనం 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా 232 అనే నెంబర్ని ప్రెస్ చేయాలంటే 232 అంటే కీబోర్డ్ని మనం 3 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ టచబుల్ వర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే మనం ఎన్నిసార్లు టచ్ చేస్తున్నామో నెంబర్ పెరుగుతుంది. సో దానికోసం ఏమంటుందంటే 1 to 199 నెంబర్స్ టైప్ చేయాలి ఇప్పుడు మనం లైన్గా. సో 1 2 3 అట్లా మనకి 199 వరకు 1999 వరకు 1999 వరకు ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం ఎన్నిసార్లు టచ్ చేస్తామని చెప్పి క్వశ్చన్. సో మనకి క్లియర్గా 1 to 9 ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. అండ్ 10 to 99 ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి. 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది, ఈచ్ వన్ 1 టైమ్, ఇది ఈచ్ వన్ 2 టైమ్స్ విచ్ మీన్స్ 180. సో మనకి 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ అగైన్ 100 to 999 వరకు 900 వర్డ్స్ ఉంటాయి, 900 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ కూడా 3 టైమ్స్ ప్రెస్ చేయాలండి. 3 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు 270 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 1000 నుండి 1999 వరకు ప్రెస్ చేయాలంటే మనకి ఫస్ట్ నంబర్స్ వచ్చేసి 1000 ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో విచ్ మీన్స్ 4000 9 సో 2700 90009 8008 1 plus 7 8 and 2 plus 4 6 అండి. విచ్ మీన్స్ 6 8 8 9 టైమ్స్ మొత్తం మనం ప్రెస్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. సో మనం 3 నెంబర్స్ ప్రెస్ చేయాలి. లైక్ 542 ప్రెస్ చేయాలంటే 542 3 టైమ్స్ ప్రెస్ చేయాలని తెలియాలి. అండ్ అగైన్ మనకి నెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత ఉంటే తెలియాలి. ఇక్కడ 10 నుంచి 99 వరకు 90 ఉంటాయి. అండ్ 100 నుంచి 999 వరకు 900 ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి. ఎందుకంటే 1000లో కూడా 900 వర్డ్స్ 100 తీసేస్తే రిమైనింగ్ 900. అండ్ 1000 నుంచి ఇక్కడికి వచ్చేసి 1000 ఉంటాయి. ఎందుకంటే 1000 నుంచి 199 వరకు అంటే 1999 వరకు అంటే 1000 వర్డ్స్ ఉంటాయి. ఈ విషయం కొంచెం గ్రిప్ ఉంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ మోడల్ 123 ప్లస్ 345 ప్లస్ 780 ప్లస్ 65 ప్లస్ 44 మొత్తంలో ఒకట్ల పొజిషన్లో వచ్చే సంఖ్య. ఒకట్ల స్థానం అంటే ఒక నెంబర్ 1 2 3 4 5 తీసుకుంటే లాస్ట్ వచ్చే నెంబర్ని ఒకట్ల స్థానం అంటాం. అంటే దీన్ని మొత్తం కూడినప్పుడు లాస్ట్కి వచ్చే నెంబర్ ఏంటని అడుగుతుంది. సో దానికోసం మొత్తం కూడనవసరం లేదు, లాస్ట్ నెంబర్ కూడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 5 8 8 ప్లస్ 0 8 8 ప్లస్ 5 13 13 ప్లస్ 4 17 విచ్ మీన్స్ 7. లాస్ట్ నెంబర్ ఈజ్ 7 ఒకటి సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 7. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ 676 ఇంటూ 543 ఇంటూ 19 లబ్దంలో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య. సేమ్ క్వశ్చన్ ఇక్కడ లబ్దం అన్నాడు. సో లబ్దానికైనా సరే మనం మొత్తం చేంజ్ చేయవసరం లేదు, మొత్తం క్వశ్చన్ మల్టిప్లికేషన్ చేయనవసరం లేదు, లాస్ట్ నెంబర్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 6 18, లాస్ట్ నెంబర్ ఎంత 8 8 ఇంటూ 9 8 ఇంటూ 9 72, లాస్ట్ నెంబర్ ఎంత 2. సో ఆన్సర్ ఈజ్ 2 రావడం జరుగుతుంది. ఇవి వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కంప్లీట్గా 100 క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు, యాజ్ వెల్ as 100 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఇవ్వడు. మోడరేట్గా 60 to 70 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి. అండ్ 70 to 90 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ ఉంటాయి. అండ్ 90 to 100 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. అండ్ ఒక 20 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ అంటే కొంచెం మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఉంటాయి. అండ్ మిగతా క్వశ్చన్స్ ఈజీ లెవెల్లోనే ఉంటాయండి. ఎందుకంటే అందరికీ కూడా మినిమం మార్క్స్ రావడానికి క్వశ్చన్ పేపర్ని మోడరేట్గా తయారు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ 4x plus 3y 6x plus 5y equal to 11/17 అయితే x is to y equal to 1. సో దీన్ని 2 టైప్స్ చేయొచ్చండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 4 into 7 17 into 4 68x plus 17 into 3 51y which is equal to 11 into క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు 66x అవుతుంది అండ్ 55y అవుతుంది. x ఇటు తీసుకొస్తే 2x అండ్ y ఇటు తీసుకెళ్తే 4y. మనకు కావాల్సింది x is to y కాబట్టి x/y equal to 2/4 which means 4/2 కాబట్టి 2:1 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2:1. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ఇది ఈజీగానే ఉంది. ఇంకో మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది, అంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. సో x ప్లేస్లో 1 రాయడం, y ప్లేస్లో 2 రాయడం. x ప్లేస్లో 1 y ప్లేస్లో 2 రాసినప్పుడు 4 + 3 4 + 6 10 వస్తుంది. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది తప్పు.
నెక్స్ట్ 1 3, ఇక్కడ 1 ఇక్కడ 3 రాస్తాయి, ఇది 4 అవుతుంది, ఇది 9 అవుతుంది, మొత్తం 13 వస్తుంది. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. సో 2 + 1 4 × 2 8, 3 × 1 3, 8 + 3 11. సో ఆప్షన్ ఇక్కడనే కరెక్ట్ ఆన్సర్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి దీన్ని 2 టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. ఎట్లా వెళ్ళినా సరే ఎక్కువ టైం ఏం తీసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు బాలల వయసులో 2, 4 మరియు 8 సంవత్సరాలు. వారు 70 రూపాయలను వారి వయసుల యొక్క నిష్పత్తిలో పంచుకున్నారు. సో వారి గరిష్ట వాటా ఎంత, వారిలో గరిష్ట వాటా ఎంత? సో వయసుల నిష్పత్తిలో అని చెప్పి అన్నాడు, వయసుల నిష్పత్తిలో అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ వయసుల నిష్పత్తి కనుక్కోవాలి. సో ఏబీసీ అనే ముగ్గురు బాయ్స్ తీసుకుంటే 2 years, 4 years అండ్ 8 years ఉన్నారు. విచ్ మీన్స్ 1:2:4 అనే నిష్పత్తి మనకు రావడం జరుగుతుంది. సో ఈ నిష్పత్తిలో వాళ్ళు పంచుకున్నారు. ఎన్ని రూపాయలని? 70 రూపాయలు. గరిష్ట వాటా అంటే 4 అండి ఇందులో. సో 4 మొత్తం ఎంత? 1 + 2 3, 3 + 4 7 × 70. 7 1 10, విచ్ మీన్స్ 40 రూపీస్ అనేది గరిష్ట వాటా. కనిష్ట వాటానేమో 10 రూపీస్, మిడిల్ వాటానేమో 20 రూపీస్. సో మనకి ఏది అడిగినా సరే చేయొచ్చు. ఇక్కడ గరిష్ట వాటా 40 కాబట్టి 40ని ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1244 1224ను 3 భాగాలుగా విభజించి మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు మరియు రెండవ భాగం మూడో భాగం నందు 1/2 1/3 వంతున మూడో భాగం విలువ ఎంత? అయినా మూడో భాగం విలువ ఎంత? సో మొత్తం అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. దీన్ని 3 భాగాలుగా విభజించాడు, ఏబిసి. సో మనకి కామన్ రేషియో కావాలి. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇద్దరికి, తర్వాత ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మొదటి భాగం రెండవ దానికి రెట్టింపు. అంటే మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు అంటే 2 పార్ట్ ఇది ఉంటే 1 పార్ట్స్ అది ఉంటుంది అనమాట. మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉండాలి. విచ్ మీన్స్ 2:1. అండ్ సెకండ్ ఏమంటున్నా అంటే B:C అని ఇచ్చాడు. B:C గురించి ఏమి ఇచ్చాడు? రెండో భాగం మూడో భాగంలో 1/3 వంతు. 1/3 వంట అంటే ఇది ఒక పాలు ఉంటే ఇది 3 పాలు ఉంటుంది అని మీనింగ్. అంటే బి అనేది ఒక పార్ట్ అయితే సి అనేది 3 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ రేషియో ఇవ్వలేదు, దానికి బదులుగా 2 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. ఆ 2 డిఫరెంట్ రేషియోస్ కూడా కండిషన్ మీద ఇచ్చాడు. కండిషన్ మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొదటి భాగం రెండో దానికి రెట్టింపు, విచ్ మీన్స్ A:B = 2:1. రెండో కండిషన్ ఏంటంటే రెండో భాగం మూడో భాగానికి 1/3 వంతు. సో B:C = 1/3 1:3. మనకి కావాల్సిన A:B:C అంటే ఈ టర్మ్ సేమ్ ఉండాలి. ఎప్పుడైతే సేమ్ ఉంటే దాన్ని 2:1:3 అని చెప్పి మనం రాసుకోవచ్చు. 2:1:3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అడిగింది మూడో భాగం అంటే థర్డ్ పొజిషన్. 3 ఉంది. మొత్తం 2 + 1 3 + 3 6 అవుతుంది. అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. 6 అంటే ఇది 1/2 అవుతుంది. 2 1s అంటే 612 రూపీస్. 612 రూపీస్. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. మొదటి మిశ్రమం 12 లీటర్ల మొదటి మిశ్రమంలో 5 లీటర్ల పాలు కలవు. అంటే 12 లీటర్ల మిశ్రమం, ఇందులో 5 లీటర్ల పాలు కలవు. 5 లీటర్ల పాలు. సో 7 లీటర్ల నీళ్ళు ఉన్నట్టు దాని మీనింగ్. అండ్ రెండవ మిశ్రమంలో 6 లీటర్ల పాలు మరియు 12 లీటర్ల నీళ్ళు కలవు. రెండవ మిశ్రమంలో 6 లీటర్ల పాలు 12 లీటర్ల నీళ్ళు కలవు. అంటే మొత్తం మిశ్రమం ఎంత? 18 లీటర్లు. 18 లీటర్లు. అయితే ఆ మిశ్రమాలలో పాల గాఢత ఎక్కువ కలిగింది ఏంది? అంటే దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా, దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా అంటే మనం దానికి కంపేర్ చేయాలి. ఫస్ట్ పాలు బై మొత్తం, ఇక్కడ కూడా పాలు బై మొత్తం. ఎప్పుడైతే పాలు బై మొత్తం చేసినప్పుడు 12 ఎక్కం 0.12 వస్తుంది. 12 4s 45. అండ్ ఇక్కడ వచ్చేసి 18 1s 0.3 54 అంటాం. అంటే 18 మూల 54 కాబట్టి 0.4 సంథింగ్. గాఢత ఎక్కువ ఉంది మనకి. ఓన్లీ ఏ అనే మిశ్రమంలో మాత్రం గాఢత ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ మొదటిది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. మిశ్రమం 2 మిశ్రమాలు కాబట్టి ఫస్ట్ A అండ్ B తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో 12 లీటర్లు ఉన్నాయి. అందులో 5 లీటర్ల పాలు, మిగిలినవి నీళ్ళు కాబట్టి 7 లీటర్స్ నీళ్ళు తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ది 12 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల పాలు రాసినాం. మొత్తం కంపేర్ చేస్తే 18 వస్తుంది. సో గాఢత ఏలో ఎక్కువ ఉందంటే గాఢత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం, ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం. పాలు బై మొత్తం చేసినప్పుడు ఇక్కడ గాఢత ఇంత వస్తుంది, ఇక్కడ గాఢత ఇంత వస్తుంది. ఈ రెండింటిలో గాఢత ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఎక్కువ ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ 18 లీటర్లు కనబడుతున్నాయి, అయినా సరే ఇదే ఆన్సర్.
రెండు సహజ సంఖ్యలు మొత్తం 64 అయినా క్రింది వాటిలో ఆ సహజ సంఖ్యల నిష్పత్తి కానిది ఏది? సో మొత్తం ఇచ్చాడు, వాటి రేషియో క్రింది వాటిలో ఏది ఉండడానికి ఛాన్స్ లేదని చెప్పి అడుగుతున్నాడు. సో మనం నిష్పత్తిని మొత్తానికి కన్వర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఇది ఒక నిష్పత్తి తీసుకుంటే ఇదేమవుతుంది 2x అవుతుంది, ఇది 3x అవుతుంది. ఈ రెండింటిని కూడినప్పుడు మనకి 64 రావాలి. విచ్ మీన్స్ 5 × x చేస్తే 64 రావాలి. అప్పుడు x వాల్యూ ఒక నెంబర్ రావాలి ఖచ్చితంగా. అలా రాస్తేనే అది కౌంట్ చేస్తాం. ఇక్కడ రావట్లేదు కాబట్టి కౌంట్ చేయం. మనం తీసుకునే నెంబర్ అనేది వాటి యొక్క కారణాంకాల్లో ఉండాలి, అంటే 64 యొక్క కారణాంకాల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7, 9, 7 + 9 16. 16 అనేది 64 ఒక కారణాంకం. ఇక్కడ అడిగింది కానిది ఏందని అడిగిండు. సో ఇది ఆప్షన్ కాదు. అండ్ ఇక్కడ 1 + 3 4. 4 అనేది కూడా 64 ఒక కారణాంకమే. సో ఇది కూడా కాదు. 3 + 4 7 వస్తుంది. 7 అనేది 64 కారణాంకం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సమ్ చేస్తే వచ్చింది, ఈ టేబుల్ క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 0 కావాలి. 16 తోటి క్యాన్సిల్ చేసిన రిమైండర్ 0, 4 తోటి చేస్తే రిమైండర్ 0, బట్ 7 తోటి చేస్తే రిమైండర్ 0 కాదు కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం. 5 + 8 3 + 5 8. 8 టేబుల్లో కూడా 64 వస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకి 3:4 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B, C అనే ముగ్గురు వ్యక్తుల వరుసగా 40 మరియు x మరియు y సంఖ్యలో బాళ్ళు ఉన్నాయి. B తన వద్దనున్న బంతుల్లో 20 బంతులను Aకి ఇచ్చిన అనంతరం ఇంకను తన వద్ద C వద్ద కంటే సగం ఉన్నాయి, బంతులో సగం ఉన్నాయి. ఒకవేళ వారి ముగ్గురి వద్ద ఇంకను 60 బాళ్ళు ఉండుంటే వారి వద్ద గల సరాసరి 100 అయ్యేది. సో ఇక్కడ మనకి x/y నిష్పత్తి అడుగుతున్నాడు ఓవరాల్గా. ఇక్కడేమో డిఫరెంట్ కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. సో మొత్తాన్ని కలిపేసి మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ ఏబీసీలు క్లియర్గా రాసుకుందాం. ABC, ఏ వద్ద 40 బాల్ ఉన్నాయి, B వద్ద x, C వద్ద y బాల్స్ ఉన్నాయి. అండ్ మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ 100 అని ఇచ్చాడు, కానీ 100 అనేది డైరెక్ట్ యావరేజ్ కాదు, ఇది కండిషన్ బేస్ మీద ఇచ్చిండు. సో ఒకవేళ ఇంకా 60 బాళ్ళు ఉంటే యావరేజ్ 100 అయ్యేది. 60 బాల్ అంటే ముగ్గురు వద్ద కాబట్టి ఒక్కరి దగ్గర 20. సో యావరేజ్ మనం డైరెక్ట్గా 100 - 20 చేస్తే 80 వస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ ఎంత వాళ్ళ దగ్గర ఉంది? 80 బాల్స్ ఉన్నాయి. ప్రజెంట్ యావరేజ్ 80 బాల్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే ఇచ్చిన కండిషన్ని మనం ఫస్ట్ మళ్ళీ క్రాస్ చేసేస్తున్నాం. 60 బాళ్ళు ఉండుంటే అంటే ఒక్కొక్కరి దగ్గర 20 బాల్ ఉండాలి. అంటే యావరేజ్ 60/3 = 20. ఈ 20ని ఇచ్చిన దానికే తీసేస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ మనకు వచ్చింది. ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 80. సో ప్రజెంట్ యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? A + B + C/3 అంటే ముగ్గురు దగ్గర ఉన్న బాల్స్ ప్లస్ 3 చేసినప్పుడు ప్రజెంట్ యావరేజ్ వస్తుంది. విచ్ మీన్స్ 40 + x + y = 340, 240 అండ్ x + y = 200 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి పక్కకు రాసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది x/y కాబట్టి ఇంకొక ఈక్వేషన్ కావాలి. దానికోసమే కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఏం చెప్తున్నాడంటే B తన వద్ద ఉన్న బాలలో 20 బాలను Aకి ఇచ్చుంటే, B తన వద్ద ఉన్న బాలను 20 బాలను Aకి ఇచ్చుంటే A, Bల నిష్పత్తి A కంటే B వద్ద డబుల్ ఉంటాయి అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఈ B అనే క్యాండిడేట్ దగ్గరికి 20 బాల్స్ మైనస్ చేసినప్పుడు Bకి Cకి మధ్య నిష్పత్తి అనేది B అంటే ఇక్కడ x అండి, B అంటే x, ఇక్కడ మనకి ఇంపార్టెంట్. B అంటే x తన వద్ద ఉన్న బాలను 20 తీసేస్తే అప్పటికి C కంటే కూడా ఇంకా సగం ఉంటాడు. అంటే x - 20/y = 1/2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × x 2x అండ్ 2 × -20 -40 = y, 2x - y = 40. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేస్తే 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ -y ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే x + 2x 3x = y గెట్ క్యాన్సల్ 200 - 200 + 40 240. సో x = 80 రావడం జరుగుతుంది. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1లో x = 80 రాస్తే y = 120 వస్తుంది. సో బాల్స్ వచ్చేసి 80, 120 అంటే మొత్తం బాల్స్ A దగ్గర 40, B దగ్గర 80, C దగ్గర 120 బాల్స్ ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే మనకి మళ్ళీ 240 వస్తుందండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది x/y, x/y అంటే x/y, విచ్ మీన్స్ 80/120, 0 0 గెట్ క్యాన్సల్, 4 2s 4 3s, విచ్ మీన్స్ 2:3 అనేది ఫైనల్ ఆన్సర్. 2:3. అక్కడ 2:3 డైరెక్ట్ లేదండి, ఇక్కడ మనకి 2:3 అనేది కనబడట్లేదు, 3:2 ఉంది. అట్లా తీసుకోవద్దు మనం. ఇప్పుడు మనం దీన్ని 4 చేసుకోవచ్చు, దీన్ని 6 చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్లో కూడా 4:6 దగ్గర మెన్షన్ చేసింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. సో దాన్ని పెంచిన ఈ ఆన్సర్ వస్తుంది. మనకు ఉన్న ఆప్షన్స్ కరెక్ట్గా చూడాలి. ఇక్కడ 3:2 ఉంది కదా, మనకు వచ్చిన 2:3 అని చెప్పేసి పెట్టేయద్దు, తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
అనుపాతంలో ఉన్న మొదటి 2 మరియు 4 పదాలు వరుసగా అయినా మూడో పదం ఏంది? సో అనుపాతం అంటే మనకి ఇలా ఉంటుందండి. A:B, C:D. ఇది అనుపాతంలో ఉన్న 4 నంబర్స్. సో ఇక 4 నంబర్లో మొదటి నంబర్ 5, రెండవ నంబర్ 15 అండ్ థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. అండ్ ఫోర్త్ నెంబర్ వచ్చేసి 90. అంటే వీటి రేషియోకి సమానం. సో 5 అంటే దీని రేషియో అంటే 5 1s 5 3s 1:3 = 6:90. సో 1/3 = C/90. 90/3 = C, విచ్ మీన్స్ C = 30. రేషియోస్ ఏముంటాయండి? అనుపాతం అంటే వీటి రేషియో సమానం. ఇది సమానానికి సింబల్, దాన్ని అనుపాతం అని చెప్పంటాం. సో ఆన్సర్ ఈస్ 30. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి రోజుకు 8 గంటల చొప్పున పనిచేసిన ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే నిర్మాణాన్ని అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? సో జస్ట్ అంటే డిఫరెంట్ అడుగుతున్నాను. సో ఒక వ్యక్తి అనేటోడు రోజుకి 8 గంటలు పనిచేస్తే 5 రోజుల్లో పని పూర్తవుతుంది. అంటే మొత్తం ఎన్ని గంటలు పనిచేసినట్టు? 40 గంటలు పనిచేసాడు. అదే వ్యక్తి అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు అంటే అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే సో x = 40/4 10 hours. సో అదే వ్యక్తి అదే పని పూర్తిగా చేయాలంటే రోజుకు 10 గంటలు పనిచేస్తే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ అండి. A,Bలు అనులోమానుపాతంలో ఉన్నాయి మరియు A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. A విలువ 12గా ఉన్నప్పుడు BCలు వరుసగా 6 మరియు 2లు అయితే B,Cలు వరుసగా 12 మరియు 3లు అయితే A విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయండి. మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 100లో ఒక 10 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయని చెప్పాను కదా, ఆ క్వశ్చనే ఇదండి. ఇక్కడ మనకి A,Bలు అనుపాతంలో ఉన్నాయి, విచ్ మీన్స్ A is directly proportional to B. ఇంకా చెప్పాలంటే సో A is directly proportional to B రాద్దాం. నెక్స్ట్ A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. A,Bలు అనులోమానుపాతంలో ఉన్నాయంటే A is directly proportional to B. A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C. సో ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు A is directly proportional to B into 1/C, A is directly proportional to B/C వస్తుంది. ఈ ప్రపోర్షనల్ సింబల్ పోయినప్పుడు ఒక కాన్స్టెంట్ వస్తుంది B/C. A = K into BC అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ప్రపోర్షనాలిటీ రూల్స్. సో ఇప్పుడు A విలువ 12గా ఉన్నప్పుడు B,C విలువలు వరుసగా 6 మరియు 2లు. సో 6 1s 3, 3 1s 4. అప్పుడు మనకి K వాల్యూ వస్తుంది 4 అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఒకవేళ B,Cలు వరుసగా 12 మరియు 3 అయితే ఈ విలువ ఎంత? సో వీ హ్యావ్ టు ఫైండ్ A వాల్యూ వెన్ ఈ కండిషన్లో B అనేది 12, C అనేది 6 ఉంటాయి. సో A = K అంటే 4 మనకు వచ్చింది అండ్ 12/6 వస్తుంది. 12/6 B,Cలు 12,3 అండి. సారీ 12,3 ఉన్నప్పుడు 3 1s 3 4s 4 into 4 16. సో ఆన్సర్ A = 16. ఇది కొంచెం కష్టతరమైన క్వశ్చన్ అండి, కాకపోతే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనుపాత ధర్మాలు ఉపయోగపడతాయి. అనుపాతంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? A proportional B. విలోమానుపాతం అంటే A indirectly proportional to 1/C, directionally proportional to 1/C. అండ్ ఆ రెండింటిని కలిపినప్పుడు A is directly proportional to B/C. ప్రపోర్షనల్ సింబల్ వెళ్తే కాన్స్టెంట్ వస్తుంది. సో ఫస్ట్ కేసులో మనకి ఇచ్చిన వాల్యూస్ రాసినప్పుడు K వాల్యూ వస్తుంది. సెకండ్ కేసులో అదే K వాల్యూ ఉపయోగించుకొని మనకి ఏ వాల్యూ అడుగుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 16 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నాణెం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉండి మందం స్థిరం, దాని వ్యాసార్థం 1.5 ఉన్నప్పుడు దాని విలువ 2 అయినా దాని విలువ 5 ఉంటే వ్యాసార్థం ఎంత? సేమ్ ప్రపోర్షనాలిటీ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి వ్యాసార్థం ఒక నాణెం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. విలువని మనం వాల్యూ అనుకుందాం. వాల్యూని V తీసుకుంటే V is directionally proportional to వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది, విచ్ ఈస్ V = K into R² వస్తుంది. సో ఇక్కడ మనం విలువ 2 అని ఇచ్చాడు ఫస్ట్ కేసులో. K into R అంటే 1.5 హోల్ స్క్వేర్. సో K = ఎంత వస్తుంది మనకి? 2/1.5 స్క్వేర్ వస్తుంది. 2/1.5 స్క్వేర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ విలువ 5 రూపాయలు అయితే విలువ 5 అయినప్పుడు దాని వ్యాసార్థం ఎంత? సో ఇప్పుడు K వచ్చింది కదా, విలువ అనేది 5 ఉంటాయి. సెకండ్ కేసు విలువ 5 అయితే వ్యాసార్థం కనుక్కోవాలి. ఇప్పుడు మనం K into R² ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 into 1.5 హోల్ స్క్వేర్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు
ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ కావాలి యాక్చువల్గా మనకి. ఆర్ స్క్వేర్ నుంచి ఆర్ వాల్యూ కావాలి. 2 అంటే 2.5 వస్తుంది మనకి. ఇక్కడ నుంచి 2.5 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 అండి బై 1 అవసరం లేదు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 2.25 విచ్ ఈజ్ నియర్ టు 2.4. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు మనకు అక్కడ, కాకపోతే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారం 2.5 అండ్ 2.2 ఆర్ స్క్వేర్ కాబట్టి దాని వాల్యూ నియర్లీ 2.4 ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాయింట్స్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా 2.4 తీసుకోవచ్చు. ఇది ఒక అనులోమానుపాతం అంటే మనకి ప్రపోర్షనాలిటీ రూల్స్ పైన ఆధారపడ్డ క్వశ్చన్ అండి, అనుపాత ధర్మాలపైన ఆధారపడ్డ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పొలం పనిని 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు. అదే పనిని 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు, 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఇది ఇండక్షనరీ ప్రపోర్షన్ అంటే అన్నోమనుపాతం కాదు, విలోమానుపాతం. సో అటువంటిప్పుడు మనం పైన కింద తీసుకుంటాం. 19 1 19 2 2 into 20 40. సింపుల్, ఒకటే స్టెప్ ఆన్సర్, దీనికి పెద్దగా ఆలోచించకండి. సో మనకి ఇచ్చిన కండిషన్ రాసుకుంటున్నాం, 20 మంది 38 రోజులు, 20 మంది 38 రోజులు. సో 19 మంది ఎన్ని రోజులు? మధ్యలో ఒక లైన్ తీసుకోండి, దీన్ని ఇంటూ కన్వర్ట్ చేయండి. ఇది ఎక్స్ మనకు కావాల్సింది 19 1 19 2 2 into 20 40. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 40. సో దీన్ని పెద్దగా థింక్ చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది, సింపుల్గా థింక్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో ₹1 మరియు 25 పైసల నాణాలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అన్ని నాణాల మొత్తం విలువ ₹121. అయితే 25 పైసల నాణాలు ఎన్ని? సో ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ పైన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇప్పుడు మనకి ఏంటంటే సంచిలో ఒక బ్యాగ్లో రూపాయి కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో వీటన్నింటి సింగిల్ క్వాంటిటీకి కన్వర్ట్ చేయాలి, విచ్ మీన్స్ రూపాయిలోకి కన్వర్ట్ చేద్దాం. ₹1 అంటే రూపాయి అలాగే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి 50 పైసా అంటే 1/2 రూపాయి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 25 పైసా అంటే 1/4 రూపాయి. సో ₹1కి 1 హాఫ్ పైసలు 2 ఉంటాయి, చారణాలు 25 పైసలు 4 ఉంటాయి. సో 1/4 వస్తుంది అక్కడ. అన్ని కూడా రూపాయిలోకి కన్వర్ట్ చేసినాం మనం. ఇప్పుడు మనకి వాటి నిష్పత్తి 1:2:3 ఇచ్చారు కాబట్టి 1:1 1/2 1/4 into 3. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఇచ్చిన వాటిని ఏ నిష్పత్తులు ఉన్నాయి ఇవి, మనకు వచ్చిన నిష్పత్తి ఒకటి, ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి. అప్పుడు 1 into 1 1 గెట్ క్యాన్సల్ 1 3/4 3/4 ఉన్నప్పుడు మనం దీంట్లో 4:4:3 రాసుకోవచ్చు. ఇది మనకు ఒక నిష్పత్తి వచ్చేసింది. ఇప్పుడు కామన్ నిష్పత్తి వచ్చేసి 4:4:3. మొత్తం రూపాయల సంఖ్య 21. మనకు అడుగుతుంది 25 పైసలు. 25 పైసలు అంటే లాస్ట్ వన్ అంటే 3 parts బై 4 + 4 8 + 3 11 into 121 రూపీస్. 121 11 1 33 రూపీస్ వస్తుంది. 33 రూపీస్. సో మనకి 33 రూపీస్ వస్తున్నాయి. కానీ క్వశ్చన్ ఏమడుగుతుందంటే మొత్తం 25 పైసల నాణాల సంఖ్య అంటే ఎన్ని 25 పైసాస్ ఉంటాయి. సో ₹1 4 ఉంటాయి. ₹1 4 ఉంటాయి. 33 రూపాయల్లో 33 into 4 అంటే 132 కాయిన్స్ ఉంటాయి. 132 కాయిన్స్, నాణాలు 132 ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 132 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన వద్దనున్న సొమ్ములో 69% ఖర్చు చేసిన ఇంకను ₹93 మిగిలిన అతని జేబులో మొదట ఎంత సొమ్ము ఉంది? సో ఒక వ్యక్తి దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, అమౌంట్ ఏదో మనకు తెలియదు. అతను ఏం చేసిండు, 69% ఖర్చు పెట్టిండు. అందులో రిమైనింగ్ తన దగ్గర ₹93 ఉన్నాయి. 69% ఖర్చు పెడితే 31% మిగులుతుంది. 31% = 93 అయితే 91% అయితే 100% ఎంత అని క్వశ్చన్. అతని దగ్గర ఎంత ఉన్నాయంటే 100% ఉండే ఫస్ట్. సో 100 చేస్తాం బై 31 3 3 into 100 300 300 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. ఒక కంపెనీలో 25% పనివారు పెరిగిన ఆ కంపెనీ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే ఎంత శాతం పని గంటలు తగ్గవలేను? సో యాక్చువల్గా ఒక కంపెనీలో కొంతమంది ఉన్నారు, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఆ నెంబర్ అనేది 25% పెరిగింది. సో పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా 100 అనుకుంటే బెస్ట్. ఇనిషియల్గా 100 మెంబర్స్ ఉండే, 25% పెరిగిర్రు. 25% పెరిగితే విచ్ మీన్స్ 125 అయింది. ఈ 125 ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే పని గంటలు ఎంత తగ్గించాలి అంటుంది క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకి 20% తగ్గితే మళ్ళీ ఎప్పట్లేక 100 వరకు జరుగుతుంది. సో 20% తగ్గాలి. సో ఇట్లా అర్థం చేసుకోవడం ఇబ్బంది అయితే పర్సంటేజ్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం కదా, అందులో క్లియర్గా చెప్పాం ఏ క్వశ్చన్లో అయితే ఒకటే పర్సంటేజ్ కనబడుతుందో ఆ పర్సంటేజ్ని ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత దాని కంటిన్యూషన్లో పెరిగిందా తగ్గిందా చూసుకోవాలి. ఇక్కడ పెరిగింది కాబట్టి 100 + 25 125. ఒకవేళ తగ్గి ఉంటే 100 - 25
75 అవుతుంది ఇంటూ 100 చేయండి. 25 1 25 5 5 1 5 20. సో ఆన్సర్ ఈస్ 20%. సో 20% తగ్గడం వల్ల వర్క్ అనేది సేమ్ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో 3 నెంబర్స్ అండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఈ 3 నెంబర్స్ని కంపేరింగ్ విత్ థర్డ్ నెంబర్ అండి. రెండు వరుసల సంఖ్య మూడో సంఖ్యతో కంపేర్ చేసినప్పుడు మూడో నెంబర్ని 100 తీసుకోండి. 100 కంటే మొదటిది 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 120, 20% ఎక్కువ. సెకండ్ది 50% ఎక్కువ. సో 50లో 100లో 50%, 50 ఎక్కువ అంటే యాడ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 150, థర్డ్ నెంబర్ 100. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? మొదటి సంఖ్య అంటే 120. 120 అనేది 150లో ఎంత శాతం అంటే 120/150 ఇంటూ 100. 0 0 గెట్ క్యాన్సల్, లేదా 15 3 4s 3 5s 5 1s 5 20s 20 into 4 8. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 80%.